నారి న్యాయ ఆందోళన కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు పట్టణంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని నారి న్యాయ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపన్నటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో ఈరోజు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కాలంబ గారి ఆదేశానుసారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారి పిలుపు మేరకు నారీ న్యాయ్ ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ సర్కారు ఇప్పటి మట్టుకు కూడా మహిళలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వము వాళ్ళు గద్దె ఎక్కడానికి, వాళ్ళు గెలవడానికి మాత్రమే మహిళా ఓటు బ్యాంకును వినియోగించుకుంటున్నారు. దానికి ఉదాహరణనే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు 33% రిజర్వేషన్ ని తెర మీదకి తీసుకొచ్చిండు కానీ దాని అమలు ఇప్పుడు మట్టుకు చేయలేదు. అంటే వాళ్లకు మహిళా రిజర్వేషన్ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. అదే కాకుండా పెరిగినటువంటి ధరలకు అనుకూలంగా మహిళ తన కుటుంబాన్ని పోషించాలంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, చాలించాలని జీతాలు, ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నికల ముందేమో ధరలను తగ్గిస్తున్నారు, ఎన్నికల తర్వాతనేమో ధరలను పెంచుతున్నారు. మరి మహిళ ఆర్థికంగా ఎదగాలి అంటే మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా ఆర్థిక సహాయము నెలకు, సంవత్సరానికి ఇంత అని మేము ప్రకటించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారు సునీతారావు గారు ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షురాలు దేవిప్రసన్న గారు వారి ఆధ్వర్యంలో మన పినపాక ఫైర్ బ్రాండ్ మన ప్రియతమ నాయకులు మరి పాయ వెంకటేశ్వర సారు మనకి ఇక్కడ మహిళలకి పెద్దపీట వేసి ఈ నియోజకవర్గంలో అక్కలు, చెల్లెళ్ళు ఇట్లా వచ్చి సార్ మేము ప్రోగ్రాం అనగానే అమ్మ చేసుకోండి, సక్సెస్ అయ్యేలా చేసుకోండి అని మనకి మోటివేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన మన సార్కు ముందుగా మన మహిళలందరూ కర్తాల పనులతో మరి ఈ సందర్భంగా మనకి వడ్డదేవుడు కూడా సహకరించారు. ఎంతో చక్కగా దేవుడు మనకి సకాలంలో వర్షం పడకుండా మన ప్రోగ్రాం సక్సెస్ చేసుకొని మరి ఎవరైతే మనకి ఇంత పెద్ద సాయం చేసినా మన సార్ని కూడా మీట్ అవ్వడానికి మంచి అవకాశం దొరికింది. అందరం ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రోగ్రాం సక్సెస్ అయింది. మరి మన ముఖ్య నాయకులైన మన సారే హెల్త్ బాగలేకపోవడం వల్ల మనతో జాయిన్ అవ్వలేకపోయారు. మరొకసారి ఎక్కువ సమయం తీసుకుందాం. ఒకే ఒక్క రోజు సార్ని కలవటం అయింది, ఒకే ఒక్క రోజు మహిళల్ని గ్యాదరపరచుకోవడం అయింది. కాబట్టి చాలా తక్కువ టైంలో ఇంత మాత్రం మన ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం అంటే అది మన సార్ సపోర్టే. దానికి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇంత చక్కగా సక్సెస్ చేసుకున్నందుకు మరి మన జిల్లా అధ్యక్షులు గారు వారి యొక్క మాటల ద్వారా మరి వారి అక్క చెల్లెలకి, మరి నియోజకవర్గం మహిళలకి మరి వారి సూచనలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.
ఈనాటి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మన పెద్దన్న పాయం వెంకటేశ్వరరావు గారికి, అలాగే నాతోటి మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు బి బ్లాక్ అధ్యక్షురాలు నాగమణి గారికి, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సౌజన్య గారికి, పినపాక అధ్యక్షురాలు సమ్మక్క గారికి, జిల్లా కార్యదర్శి దివ్య గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి లక్ష్మి గారికి, భూగంపాడు మండల అధ్యక్షురాలు రేణుక గారికి, కర్గగూడెం మండల అధ్యక్షురాలు రత్నమ్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి కాలాతీతమైందని వెళ్లిపోయినటువంటి సోదరీమణులు అశ్వపురం మండల ప్రెసిడెంట్ కంతి పద్మ గారికి, అలాగే ఏ బ్లాక్ అధ్యక్షురాలు నిరోష గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి మహిళా మణిరత్నాలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధికారం రాకముందు మహిళా కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ సహకరించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి మనం అధికారం చేజిక్కించుకున్న తర్వాత పినపాక నియోజకవర్గంలో మొదటిసారి అన్న బీజేపీ ప్రభుత్వం పైన అఖిల భారత మహిళా కాంగ్రెస్ నిరసనకు పిలుపుచ్చింది అని అన్నకి కాల్ చేయగానే వెంటనే దాన్ని ఓకే అమ్మా చేసుకోండి అన్నారు. అంటే అంత ఉదారమైనటువంటి మనసున్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మీ అందరి అదృష్టం. నేను మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనమందరం ఈ పినపాకకు రక్ష అనే విధంగా మన పాయం వెంకటేశ్వరరావు గారు అన్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం వచ్చినా మీ కష్టంలో సంతోషంలో పాల్పంచుకుంటారు. మహిళా కాంగ్రెస్ అధైర్యపడొద్దు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చినాను. కాబట్టి మీరు కూడా క్రమశిక్షణతోని పార్టీ సిద్ధాంతాలకు లోబడి పార్టీ ఏదిచ్చినా పిసిసి గాని డిసిసి గాని మహిళా కాంగ్రెస్ గాని పిలుపిచ్చిన మేరకు పని చేయాలి. ప్రజా సంక్షేమం కోసమే మన పోరాటం. ఆ పోరాటంలో శాసనసభ్యులుగా అన్న ఎప్పుడు భాగస్వాములు అవుతారు. కాబట్టి మీరు ఎలాంటి సంకుచిత భావంతో ఉండొద్దు అని మీ సోదరిగా నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా మీరు కూడా బద్ధకాన్ని విడిచిపెట్టి, నాకు తెలుసు మీకు ఎంత బద్ధకం ఉందో, బద్ధకాన్ని విడిచిపెట్టి ఈరోజు ఇంతమంది ఒక నియోజకవర్గానికి వచ్చిండ్రు అంటే ఒక నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసిందంటే ఆషామాషి కాదు. అందులో కూడా మహిళా శక్తి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు దేశం నలుమూలలో కూడా మహిళలకు భద్రత లేదు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ గౌరవం కోసం మనం కూడా పోరాటం చేయాలి అని రాహుల్ గాంధీ గారు ఆ రోజు పిలిపించారు. అందుకే బీజేపీ ప్రభుత్వం 3 సార్లు గద్దెక్కినా కూడా మహిళలకు రక్షణ కల్పించలేదు అనే ఉద్దేశంతోనే ఈరోజు నారీ న్యాయ ఆందోళన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము ఆల్రెడీ ఆల్ ఇండియా అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఢిల్లీలో కార్యక్రమాన్ని జయప్రదం చేసి సక్సెస్ఫుల్ అవుంది. ఆ తర్వాత రాష్ట్రంలో సునీతారావు గారి అధ్యక్షతన జరిగింది. తర్వాత 33 జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఆ తర్వాత కూడా మోడీ కళ్ళు తెరవకపోతే రానున్న కాలంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1,00,000 మందితోని రామ్లీలా మైదాన్లో ధర్నా కార్యక్రమం చేపడతామని మన మహిళా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు పిలుపుకోవడం జరిగింది. కాబట్టి మనం మన కోసం కాకుండా మన కుటుంబాన్ని చూసుకుంటూనే పార్టీ సిద్ధాంతాలకు లోబడి మన తోటి మహిళను మనం గౌరవంగా చూసుకుంటేనే మనకు కూడా గౌరవం కలుగుతుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పిన పెద్దలు
పెద్దలు ఒక శాస్త్రం చెప్తారు, 2 సిగ్గలు ఒక దగ్గర ఉండవంట. కానీ మగవాళ్ళు 100 మంది ఉన్నా ఏం గొడవ కాదు. 2 మహిళలు ఉంటే ఎప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటే చాలా బాగుంటది. మనం మన కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం పోరాడడం. ఇక పైన బీజేపీ ప్రభుత్వం పైన మహిళా వ్యతిరేకిగా పనిచేసేటువంటి మోడీ సర్కార్ పైననే మన పోరాటం. ఆ పోరాటానికి కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలని కానివ్వండి, నాయకులను కానివ్వండి, ఏ పార్టీ అయినా కలుపుకొని మన కార్యక్రమాన్ని కార్యాచరణని ముందు పెడదాము. అందరూ ఓకేనా? మరి జై కాంగ్రెస్, జై మహిళా కాంగ్రెస్. మరి ఇంత పెద్ద పీట మహిళలకు వేసిన మన ప్రియతమ నాయకులు మరి రేఖా కాంతారావు, మన నాయకుడు ఎక్కడుంటే అక్కడ 6 కిలోమీటర్లు పారిపోయే రేఖా కాంతారావు మన నాయకుడిని చూస్తే మరి నేను ఒక సమావేశంలో నేను చూశాను. అన్నకి కోపం వస్తే బల్లలాగం, రేఖా కాంతారావు దొంగదారు దొరుకుతాడు. అలాంటి ఫైర్ బ్రాండ్ మన అన్నగారు, మన ఎమ్మెల్యే గారు మనకు ఉండటం నిజంగా చెప్తాను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎట్లనో అనుకున్నా, ఎవరొస్తారో అనుకుని ఒక 20 మంది యాక్సిడెంట్లు పోరాడుతుంటే ఎవరొస్తారో అనుకున్నా కానీ అన్న రావడం మాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి మరి మన ప్రియతమ నాయకులు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు మరి పాయ వెంకటేశ్వర అన్నని మాట్లాడవలసిందిగా మహిళల గురించి అన్నకి మరొకసారి కార్యక్రమానికి మండలానికి చేసినటువంటి వివిధ మహిళా సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అక్కడ ఈ సమావేశంలో నిర్వహిస్తున్నటువంటి మన నియోజకవర్గ మహిళా నాయకురాలు సోదరిమణి నాగమణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు మరి సందేశం ఇచ్చినటువంటి మరి మన గవర్నమెంట్ లాగా దగ్గర నుంచి కూడా మన మహిళల్ని సంఘటితపరుస్తూ ఐక్యం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మన మహిళల యొక్క ఐక్యత కోసం, సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి తోట దేవి ప్రసన్న గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మండలాల వారికి వివిధ హోదాలు జిల్లా స్థాయిలో హోదాలు ఉన్నటువంటి మహిళా సోదరిమణులు అందరూ కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మరి అఖిల భారత కాంగ్రెస్ మహిళా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నాగమణి గారు మొన్ననే చెప్పారు 28-29 జరపాలని, ఇక తెల్లారి బాగోదని 29 పెట్టుకుని గ్యాదరింగ్ ఎక్కువ నుంచి చేయడం చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఇప్పుడు ఈ మాసంలో అందరూ మరి విద్యారంభం పెట్టిన సందర్భం ఆ కారణం కూడా చాలామంది రాలేకపోయారు. ఏరే మూలలో కూడా రాలేకపోయారు అనేది నాగమణి మాట్లాడుతూ చెప్పారు. మరి ఏదేమైనా సరే మనకు పోరాటం ఉద్యమం చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చాలా చూశాను. విద్యార్థి సంఘం నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేశాను. ఇక్కడ చాలామంది సీనియర్లకు విద్యార్థి సంఘాల్లో, యువత సంఘాలు కూడా యువత సంఘాలలో పనిచేసినప్పుడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇది 3వసారి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజున మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు. గత 2 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పిల్లలు మరి 3వసారి వచ్చింది. ఈ 3వసారి వచ్చినా కూడా గతంలో 2 సార్లు ఉన్నా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానీ, అత్యాచారాలు కానీ మరి భద్రత లేకుండా పోయింది ఇవాళ. మరి దాని మీద ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ మరి ఇంకా మహిళా కమిటీ గుర్తించి మరి దేశవ్యాప్త ఆందోళన తీసుకోవడం జరిగింది. మరి నారీ న్యాయ్ ఆందోళన కార్యక్రమం పేరుతోనే మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మహిళా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగట్టాలి, మరి భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఏదైతే పిలుపునిస్తున్నారో ఆ పిలుపులో భాగంగా మనం ప్రధాన అంశాలు ఇవాళ మరి భారత పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టి చట్టసభల్లో కూడా పార్లమెంట్ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలనేది గతంలో మహిళా సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మరి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం, మహిళా సోదరుల్ని సంఘటితపరచడం అనేది చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఉందో మనకు మరి పార్లమెంటు కానీ అసెంబ్లీ చట్టసభలు 33% 100 మంది ఉంటే 100 సీట్లు ఉంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అందులో 33 మంది
పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళలు ఉండాలి. దానికోసము ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది రిజర్వేషన్ బిల్లు. దాని ఎందుకంటే పట్టాలు ఎక్కట్లేదు, దాని చట్ట రూపంలో మరి మహిళలకు అన్యాయం జరగట్లేదు. దానికోసం ఇవాళ ప్రధానంగా మేము తీసుకున్నటువంటి అంశాల్లో మహిళల్లో కూడా చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఇందులో ఓబీసీ ద్వారా కూడా ఓబీసీ కూడా పరిగణలో తీసుకొని ఈ న్యాయం చేయలేని మహిళలకు అదొకటి ఉంది. రెండవది ఏంటంటే ఇవాళ సమానత్వం, మరి ఇవాళ సామాజిక భద్రత మహిళలకు అనేది ఇవాళ సామాజిక భద్రత కానీ సామాజిక న్యాయం అనేది మహిళలకు అందట్లేదు అనేది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందించాలనేది కూడా మీరు పెట్టుకున్నటువంటి అంశంలో ఉంది. ఇవన్నీ కూడా ఇంకా ఇతర మహిళా సమస్యలకు సంబంధించినటువంటి కూడా ఈరోజు ఈ కార్యక్రమం మరి మన మహిళా సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టము మరి హర్షించదగ్గ విషయం అయినప్పటికీ మరి ఇవాళ మన తెలంగాణలో 3వసారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గతంలో 2 సార్లు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. మహిళలకు సంబంధించి మరి గత ప్రభుత్వం హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరిమణులు మీరందరూ కూడా మరి కష్టపడి మరి ఆ రోజులు మనకు పనిచేయబట్టే ఎమ్మెల్యేగా నేను గెలిచాను. మరి రాష్ట్రంలో కూడా రాష్ట్రం మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, అభినందించారు. పార్టీ శ్రేణులంతా యావత్ కష్టపడుతూనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి మన యొక్క ఆలోచనలు మన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో మనం దేనికోసం అయితే ముందరికి వేస్తామో అవన్నీ నెరవేర్చే సమయం వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని చెప్పి ముందుకు పోతా ఉంది. మీ సమస్యలతో పాటు మరి మన ప్రభుత్వం కూడా మంచి పేరు రావాలంటే మీరు కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే రెండో పక్క ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.